మంచు మనోజ్ 6 సంవత్సరాల తర్వాత నటించిన సినిమా భైరవం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఈ ముగ్గురు హీరోలుగా ఉన్నారు ఈ సినిమాలో. ఈ సినిమాని బాయ్కాట్ చేస్తాం అంటూ చిరంజీవి గారి అభిమానులు, అలాగే రామ్ చరణ్ గారి అభిమానులు కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏమైంది? కనకమేడల అనే ఈ డైరెక్టరు, ఈ భైరవం సినిమా డైరెక్టరు 2011లో ఓ పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్లో. ఆ పోస్ట్ ఏంటంటే టైటిల్ ఛా. హీరో రామ్ చరణ్తో పాటు వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారు. ఆ ఫోటో ఎలా ఉందంటే వైట్ డ్రెస్ వేసుకున్న రామ్ చరణ్ గారు చిరంజీవి గారిని వెనకాల వీపుకి ఎక్కించుకొని చిన్నపిల్లాన్ని నడిపించుకొని తీసుకెళ్తున్నట్టుగా ఆ ఫోటో ఉంది. ఈ డైరెక్టర్ ఫేస్బుక్ హ్యాక్ అయిందో లేదా ఆ పోస్ట్ ఎవరైనా చూశారో, ఎవరు ఈ డైరెక్టర్ అంటూ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో భాగంగా ఫేస్బుక్లో పాత ఫోటోలన్నీ బయటికి లాగారో తెలియదు. కానీ 2011లో అంటే ఆయన డైరెక్టర్ కాకముందు పెట్టిన పోస్టు బాగా వైరల్ అవుతుంది. ఎస్, ఇప్పుడు మండి పడుతున్నది ఎవరు అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. ఎలా కనిపిస్తున్నాం రా మీకు మేము, అలాగే చిరంజీవి గారి ఫ్యాన్స్. అన్నయ్య అంటే నీకు అభిమానం లేకపోతే మూసుకొని కూర్చో, అంతేకాని ఈ నకరాలేంటి? పోజు కొడుతున్నావా? 2 సినిమాలకే. నాంది అని అల్లరి నరేష్తో ఒక సినిమా రిలీజ్ చేశాడు. ఓకే, బాగుంది. తర్వాత సినిమా ఇదే అనుకుంటా, భైరవం. కాబట్టి ఈ సినిమాను బాయ్కాట్ చేస్తాం, రిలీజ్ చేయనీయం అంటున్నారు. నిజానికి ఈ సినిమా మీద బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కంటే, నారా రోహిత్ కంటే, ఈ డైరెక్టర్ కంటే మంచు మనోజ్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. ఏమో చూద్దాం, ఈ ఆశలన్నీ నెరవేరుతాయో లేకపోతే ఈ ఆశలన్నీ గిరికీలు కొట్టుకొని నేలకేసి కొట్టుకుంటాయో, చిరంజీవి గారి మెగా అభిమానుల ముందు బోల్తా పడతాయో చూడాలి. అసలు ఎందుకు ఆ పోస్ట్ పెట్టాడు ఏంటన్నది తెలియాల్సి ఉంది.